ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక వీడియో చేయడానికి ప్రభు కృప చూపుతా ఉన్నాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ ఉదయ కాలము మరి చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు ద్వారా మీ మధ్యకు రావాలని కోరుకుంటా ఉన్నాను. అదేంటంటే క్రిస్టాలజీ. తెలుగులో క్రీస్తు శాస్త్రం గురించి క్లుప్తంగా ఈ సబ్జెక్ట్ గురించి ఒక టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. గత వీడియోస్లో మనం చూసినట్లయితే థియాలజీలో, సిస్టమాటిక్ థియాలజీలో ఒక్కొక్క సబ్జెక్ట్ని టచ్ చేస్తూ ఆ సబ్జెక్ట్ ద్వారా మన లైఫ్కి ఉపయోగపడే విషయాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అలాగనే క్రిస్టాలజీ ద్వారా కూడా కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు శాస్త్రం గురించి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ లోకల్లో మనము కొన్ని న్యూస్ పేపర్స్లో, సోషల్ మీడియాని ఫాలో అవుతున్న వాళ్ళు చెప్పగలుగుతారు ఏంటంటే మనుషులు దేవుళ్ళు అవుతున్నారు. మనుషులు కొంతమంది దేవుళ్ళు అవుతున్నారు. టీవీలో మన న్యూస్ పేపర్లు ఆడి చూస్తాడు. వాళ్ళ దేవుళ్ళుగా, దేవతలుగా భావించి వాళ్ళకి పూజలు చేస్తూ ఉన్నారు. క్రిస్టు శాస్త్రం ఒక గొప్పతనం ఏంటంటే దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, ఈ క్రిస్టాలజీ అనే సబ్జెక్టు చూసినట్లయితే రెండు ప్రాథమిక విషయాలను మనం చర్చించవచ్చు. ఒకటి, యేసుక్రీస్తు వారు మానవుడు, యేసుక్రీస్తు వారు దేవుడు ఎలా అవుతాడు, అదొకటి. రెండోది చూసినట్లయితే యేసుక్రీస్తు వారి జననం, యేసుక్రీస్తు వారి పరిచర్య, యేసుక్రీస్తు వారి మరణం, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం. ఈ విషయాలను మనం క్రిస్టాలజీలో చూస్తాం. అదే రీతిగా యేసుక్రీస్తు వారిని ఒక ప్రవక్తగా, యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రధాన యాజకుడిగా, యేసుక్రీస్తు ప్రభువారిని మరి చూసినట్లయితే ఒక రాజుగా కూడా మనం చూడొచ్చు. అది పరిశుద్ధ గ్రంథం, లేఖనాల ద్వారా ఆధారంగా మనం చెప్పవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మొదటిగా మనం చూసినట్లు ఇందాక మనం చూసాం, జీసస్ కెన్ బి హ్యూమన్ ఎట్ ద సేమ్ టైమ్ ఇస్ ఎ గాడ్. యేసుక్రీస్తు వారు మనిషి ఎలా అవుతాడండి అని అంటే, మనకి యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి అన్నమాట చూస్తాం. ఎవరు వాక్యం? యేసుక్రీస్తు వారు. కాబట్టి ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అన్న మాట మనం చూస్తాం. అదే రీతిగా చూసినట్లయితే లూకాసు సువార్త 2:7 చూస్తే ఆయన శిశువుగా జన్మించెను అన్న మాట మనం చూస్తాం. కన్య మరికి పుట్టినట్లు కూడా మనం చూస్తాం. లూకాసు సువార్త 2:52 చూస్తే ఆయన వయసులో, జ్ఞానంలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుచుండెను అన్న మాట కూడా మనం చూస్తాం. అదే రీతిగా మత్తయి సువార్త 4:2 చూస్తే ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పేమట ఆకలి గొన్నెను అన్నమాట మనం చూస్తాం. మరి ఆకలి ఎవరికి అవుతుందండి? మనుషులకే అవుతుందిగా. అదే రీతిగా యోహాను సువార్త 4:6 చూసినట్టు ఆయన ఈ బికేమ్ టైర్డ్, ఆయన అలిసిపోయాను అన్న మాట కూడా మనం చూస్తాం. అదే రీతిగా యోహాను సువార్త 11:35 చూస్తే యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచెను అన్న మాట మనం చూస్తాం. ఎక్కడంటే లాజరు చనిపోయి సమాధి చేసినప్పుడు అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచారు. చూడండి, ఈ ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్ అన్ని సహజంగా మనిషికి ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు మానవుడు అని నిరూపించడానికి ఈ రెఫరెన్స్ సరిపోతాయి. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు వారు దేవుడు అన్న రెఫరెన్స్ కూడా మనం చూడగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 9:5 చూస్తే ఈ నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడు అన్నమాట మనం రోమీయులకు రాసిన పత్రిక 9:5 ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:5-6 కూడా చూస్తే ఆయన దేవునితో సమానుడుగా ఉన్నాడు అన్నమాట మనం చూస్తాం. దేవుని స్వారూప్యం కలిగిన వాడుగా ఉంటాం. కొలసీలు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. అదే రీతిగా తీతుకు రాసిన పత్రికలో 2:13 చూస్తే ఆయన మహాదేవుడు అన్నమాట చూస్తాం. తీతు 2:13. అపోస్తుల కార్యములు 20:28 కూడా చూస్తే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును అంటాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, దేవుడు ఫుట్ నోట్ చూస్తే ప్రభు అని ఉంది. మరి రక్తాన్ని చిందించింది ఎవరు? దేవుడు అని మెన్షన్ చేశారు కదా. మరి ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు గారు శరీరధారి వచ్చాడు.
రక్తం కాచాడు. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చానన్న మాట చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8 వచ్చిన చూస్తే తండ్రి అయిన దేవుడు నాదా అని కుమారుని గురించి సంబోధిస్తాడు. ఆ కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రిఫరెన్స్లన్నీ కూడా చూస్తాం. ప్రకటన గ్రంథం 1:8 వచ్చిన నేనే ఆల్ఫా ఒమేగా, మొదటి వాడిని కడపటి వాడిని అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రెఫరెన్స్లన్నీ మరి క్లుప్త ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తానంటే యేసుక్రీస్తు వారు దైవ మానవుడుగా ఉన్నట్లు ఆయన మనిషి, ఆయన దైవమై ఉన్నాడు. ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అదే రీతిగా ఈ క్రిస్టాలజీలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని మనము ప్రవక్తగా చూడగలుగుతాం. మరి అందుకనే నాలాంటి ప్రవక్తని మీ కొరకు పుట్టిస్తాను అన్న మాట మనం చూస్తాం. మోషతో అంటాడు. అదే రీతిగా మరి చూసి ఆయన ప్రధాన యాజకుడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అదే రీతిగా ఆయన రాజు. మరి యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత మరి తూర్పు దేశ జ్ఞానులు వచ్చి అడుగుతారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ, ఆయన మేము పూజించడానికి వచ్చారు అన్న మాట కూడా చూస్తాం. కాబట్టి ఈ క్రిస్టాలజీలో ఇన్ని మనం చూడగలుగుతాం. ఇన్ని యేసుక్రీస్తు వారి గురించిన విషయాలు, ఆయన మానవుడిగా, ఆయన దైవ సంభూతుడిగా, ఎట్ ద సేమ్ టైం ఆయన ప్రవక్తగా, ఆయన ప్రధాన యాజకుడిగా, ఆయన రాజుగా, మన క్రిస్టాలజీలో ఈ సబ్జెక్ట్లో యేసుక్రీస్తు వారి గురించిన విషయాలు, లోతైన విషయాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే ఎందుకు దేవుడేంటి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడంటే ఒక విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అదేంటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట, చక్కని మాట ఉంటుంది. ఎందుకు శరీరధారిగా వచ్చాడంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాము. అక్కడ చూసినట్లయితే 2:16 మనం చూస్తున్నట్లయితే 14-16 కాబట్టి ఆ పిల్ల రక్త మాంసం గలవారేందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయుటకు జీవిత కాలమంతి మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. ఒక మాటలు చెప్పాలంటే ఇంకా తాను శోధింపబడి శ్రమ పొందని కనుక శోధింపబడి వారికి సహాయం చేయడానికి ఆయన వచ్చినట్లు కూడా మనం చూస్తాం. ఒక్కటి మనకు సహాయం చేయడానికి వచ్చాడు. ఈ శరీరం ద్వారా మనం ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం, ఎట్లాంటి నష్టాలకు గురవుతాం, ఎంత ఇబ్బందికి గురవుతున్నాం, వాటన్నిటి విడిపించి మరణపు ముళ్ళుని విరగొట్టి మరణ బంధకాలను విడిపించడానికి, మనకు సహాయం చేయడానికి దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. అదే క్రీస్తు శాస్త్రం తెలియజేస్తా ఉంది. కాబట్టి నీకు సహాయం చేయడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. నీకు నాకు సహాయం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఈ లోకంలో మనుషులు దేవుళ్ళు అవుతున్నారు, కానీ చరిత్ర చెబుతుంది దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు, నీకు సహాయం చేయడానికి, నాకు సహాయం, నిన్ను శోధన తప్పించడానికి, నన్ను శోధన తప్పించడానికి, మన బంధకాన్ని చిడిపించి మర్ర పూలను వెరగొట్టి ఆయన తిరిగి లేచాడు. మనల్ని కూడా తిరిగి లేపి ఆయన నిత్య జీవానికి వారసులు చేస్తాడు. ఆ కృప ఈ వీడియో చూస్తున్న వారందరికీ దేవుడు కలుగు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.